హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే ఒక మంచి జాబ్ నోటిఫికేషన్తో అయితే వచ్చాను. అది వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఏపీపీఎస్సీ నుంచి ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే ఈరోజే రిలీజ్ చేశారు, ఆగస్టు 12న. అయితే పోస్ట్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 అనే ఉద్యోగాలను దేవాదాయ శాఖలో భర్తీ అయితే చేస్తున్నారు. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, వీడియోస్ని అయితే చూస్తున్నారు బట్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అలాగే వీడియోస్ని కూడా లైక్ చేస్తూ హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే మీరైతే ఆన్లైన్లో అయితే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన పోస్టులు అయితే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 అనే ఉద్యోగాలు ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు పే స్కేల్ స్టార్టింగ్ 25,220 నుంచి బేసిక్ పే ఉంటుంది 80,910 వరకు. అంటే ఓవరాల్గా మీకు అన్ని అలవెన్స్లు కలుపుకుంటే స్టార్టింగ్లోనే 45,000 వరకు అయితే శాలరీ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు ఆన్లైన్ అప్లికేషన్ వస్తే రేపటి నుంచి అయితే స్టార్ట్ చేయొచ్చు, రేపటి నుంచి అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ అయితే ఆగస్టు 2 వరకు అయితే ఉంది. సో ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇచ్చారు, psc.ap.gov.in అనే వెబ్సైట్ నుంచి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఒక కండిషన్ అయితే ఉంది మనకు. సో క్యాండిడేట్స్ ఎవరైతే హిందూ రిలీజియన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. సో ఓన్లీ హిందూ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేశారు. సో అదొకసారి మీరు చూసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే మీకు ఆబ్జెక్టివ్ టైప్ అలాగే ఆఫ్లైన్లో ఉంటుంది. సో ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉండదు, మీకు ఆబ్జెక్టివ్ టైప్లోనే ఆఫ్లైన్లోనే ఉంటుంది. ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో దానికి సంబంధించిన డేట్ వచ్చేసి తొందరలో మీకు అనౌన్స్మెంట్ అయితే చేస్తారు. ఈ జాబ్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మస్ట్ ప్రాసెస్ ఏ బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ. సో ఏదైనా డిగ్రీ చదివిన వాళ్ళు ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ మినిమం 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 42 ఇయర్స్ అయితే ఉండాలి. సో 18 to 42తో పాటు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ అయితే ఉంది. సో 42 + 5 మీరు 47 ఇయర్స్ వరకు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. సో మంచి ఆపర్చునిటీ అయితే. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి మీకు అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. సో అది వచ్చేసి 250 రూపీస్, అలాగే ప్రాసెసింగ్ ఫీజ్ 80 రూపీస్ అయితే ఉంటుంది. సో 250 + 80 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో 80 రూపీస్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు, 250 రూపీస్ మాత్రం పే చేస్తే సరిపోతుంది. సెలక్షన్ ప్రొసీజర్ కనుక చూసుకున్నట్లయితే ఖచ్చితంగా రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే మీరు పాస్ అవ్వాల్సి ఉంటుంది. సో దాంట్లో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి మీకు ఓపెన్ కాంపిటీషన్ అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40% మార్క్స్ అయితే రావాలి, బీసీ వాళ్ళకి 35% మార్క్స్ అయితే రావాలి, తర్వాత ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకి 30% మార్క్స్ అయితే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. దాని తర్వాత మీకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది పెడతారు. సో జనరల్గా మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా లేదా అనేది ఒక టెస్ట్ అయితే ఉంటుంది. సో ఆ టెస్ట్లో కూడా మీరైతే క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. బట్ ఓవరాల్గా మీకైతే రిటర్న్ టెస్ట్లో వచ్చినటువంటి మెరిట్ని బేసిస్ చేసుకొని జాబ్ అనేది కన్ఫర్మ్ చేస్తారు. అయితే మీకు ఇక్కడ డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్స్ విల్ బి టేకెన్ ఎట్ ద టైమ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేజ్ ఓన్లీ. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడైతే ఉంటుందో మీకు అప్పుడు డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్స్ కూడా తీసుకుంటారు. మీరు ఏ జిల్లాలో వర్క్ చేయాలి అనుకుంటున్నారు అనే దాన్ని బట్టి మీరైతే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వచ్చు. సో శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ చూసుకున్నట్లయితే ఓపెన్ కేటగిరీలో ఒక వేకెన్సీ అయితే ఉంది, ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత విజయనగరంలో ఓపెన్ కాంపిటీషన్లో ఒక వేకెన్సీ ఉంది. తర్వాత కృష్ణా డిస్ట్రిక్ట్లో ఓపెన్ కాంపిటీషన్లో ఒక వేకెన్సీ ఉంది. తర్వాత ఎస్సీ గ్రూప్ 3 వాళ్ళకి ఒక వేకెన్సీ ఉంది. తర్వాత గుంటూరు డిస్ట్రిక్ట్లో ఎస్టీకి ఒక వేకెన్సీ ఉంది. తర్వాత నెల్లూరు డిస్ట్రిక్ట్లో ఓపెన్ కాంపిటీషన్లో ఒక వేకెన్సీ ఉంది. తర్వాత కర్నూలు డిస్ట్రిక్ట్లో ఓపెన్ కేటగిరీలో ఒక వేకెన్సీ ఉంది. సో ఇలా ఓవరాల్గా 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఓపెన్ కాంపిటీషన్లో ఉంది కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీకు ఎగ్జామ్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్లోనే డిగ్రీ స్టాండర్డ్ సిలబస్ అయితే ఉంటుంది. సో పేపర్ 1 అలాగే పేపర్ 2 అయితే ఉంటుంది. సో పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి 150 క్వశ్చన్స్, 150 మినిట్స్, 150 మార్క్స్ అయితే ఉంటుంది. తర్వాత పేపర్ 2లో హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ పైన 150 క్వశ్చన్స్, 150 మినిట్స్, 150 మార్క్స్, ఓవరాల్గా 300 మార్క్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో దీని తర్వాత మీకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కూడా ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి సిలబస్ కూడా ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఉన్నటువంటి టాపిక్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది మీకు. సో పేపర్ 2కి సంబంధించి హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్కి సంబంధించిన టాపిక్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో అవి ప్రిపేర్ అయితే సరిపోతుంది. అయితే దీని తర్వాత మీకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది, సిపిటి. సో దీంట్లో వచ్చేసి మీకు ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్ అనే టాపిక్ పైన 60 మినిట్స్ అంటే 1 అవర్ టైం ఉంటుంది.
100 మార్క్స్కి అయితే ఉంటుంది. సో దీంట్లో మీరు జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. సో ఆ క్వాలిఫై అవ్వాలంటే మీకు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకి 30 మార్క్స్ అయితే రావాలి, బీసీ వాళ్ళకి 35 మార్క్స్ అయితే రావాలి, ఓసీ వాళ్ళకి 40 మార్క్స్ అయితే ఖచ్చితంగా రావాలి. సో ఇది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖలో మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. సో సొంత జిల్లాలోనే మీరు ఉద్యోగం చేసుకోవాలనుకుంటే, సొంత రాష్ట్రంలోనే ఉద్యోగం చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఇదైతే అద్భుతమైన అవకాశం. అస్సలు మిస్ చేసుకోకండి. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోండి. ఐ హోప్ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.